మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణము. సాంబార్ హరీష్ అనే యువకుడు ఇక్కడ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. ఆయనే ఇబ్రహీంపట్నం సెక్షన్ లో భర్తీపూర్ గ్రామంలో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసినట్టుగా, ఆయన గత 10 సంవత్సరాలుగా పనిచేసినట్టుగా చెప్పాడు. అయితే అక్కడ ఆయన కరెంటు స్తంభం నుంచి మీదికెళ్ళి కరెంటు షాక్ కొట్టి పడ్డట్టుగా ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆయన్ని చూడటానికి ప్రభుత్వాధికారులు కానీ ఆ యొక్క సంబంధిత కాంట్రాక్టర్ కానీ ఎవరు కూడా రాలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయనకు జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన యొక్క భార్య, ఒక 3 సంవత్సరాల పాప ఉంది. పేరు సాంబార్ హరీష్. నేను గత 10 సంవత్సరాల నుంచి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాను. ఇబ్రహీంపట్నం సెక్షన్ వెమ్లకుర్తి గ్రామంలో పనిచేస్తున్నాను. అయితే వర్షం కారణం వల్ల నేను సబ్స్టెంట్ డ్యూటీ చేశాను. డ్యూటీ చేసిన తెల్లారి రిలీవ్ అయినాక వర్షం పడ్డ కారణంగా అక్కడ జేఎల్ఎంలో ఏఎల్ఎంలు ఎవరు లేరు. లేనందున ఫ్రాంక్లిన్ ఎల్ఎం సారు అక్కడ నుంచి పడ్డాయని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. నన్ను తీసుకెళ్ళడం జరిగినాక అక్కడ పోలు నేను ఎక్కానా కానీ ఎక్కించడం జరిగింది. రెండు పోలు ఎక్క చేశాను. 3వ పోల్కు చేస్తున్నాగా కరెంట్ షాక్ రాలేదు. లాస్ట్ మూమెంట్లో వచ్చింది కరెంట్ షాక్. కరెంట్ షాక్ వచ్చిన తర్వాత కింద పడ్డాను. కింద పడిన తర్వాత నాకు 30 మినిట్స్ తర్వాత స్క్రూ లేదు. నాకేం జరిగిందో నాకు కూడా తెలియదు. ఇక స్క్రూ వచ్చిన తర్వాత నాకు నడుము ఆయన కాళ్ళు పని చేయడం లేదు. సార్లతో కూడా అన్నాను, సార్ నడుము పని చేస్తలేదు, కాళ్ళు కూడా పని చేస్తలేవు అని చెప్పి మొత్తుకున్నాను. మొత్తుకున్న తర్వాత అక్కడ ఫ్రాంక్లిన్ అనే సారు కూడా, ఎల్ఎం సారు అక్కడ లేడు, దగ్గర కూడా లేరు. అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసినా కూడా రాలేదు. అక్కడ గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు కార్లో తీసుకొని ఆర్ది హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చూసిన తర్వాత కూడా ఫ్రాంక్లిన్ అనే ఎల్ఎం సార్ కూడా దగ్గర కూడా లేడు. అయితే ఇక్కడ ఆర్ది హాస్పిటల్లో ఇక్కడ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిన తర్వాత రేణి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 1 మంత్ దాకా ఆపరేషన్ జరగలేదు. ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆపరేషన్ జరిగింది. 2 మంత్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి పరామర్శించారు. ఫ్రాంక్లిన్ ఎల్ఎం సార్ కూడా మధ్యలో ఫోన్ కూడా చేయలేదు, ఎట్లా ఉందని కూడా అడగలేదు. ఒక్కసారి వచ్చి 1 నిమిషం ఉండి కూడా పెయిన్ బీపీ డౌన్ అవుతుందని చెప్పేసి అనుకుంటాను. 3 మంత్స్ తర్వాత అక్కడ క్రెడిట్ కార్డు 11 లక్షలు డిపార్ట్మెంట్ చేసింది. మా యొక్క 2 లక్షల దాకా అయింది. 3 మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాము. 2 మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ సార్లకు ఒకసారి వచ్చినా అని చెప్పి కూడా కాల్ చేసినా కూడా ఎవరు పరామర్శించడానికి ఎవరు కూడా రాలేదు. ఎలా ఉందని కూడా అడగలేదు. నాకు చాలా బాధ లేచింది. నాకు కూడా కాళ్ళు పని చేయడం లేదు, నా పరిస్థితి ఇంతేనా సార్ అని కూడా ఒకసారి అడిగాను. జీతం ఒకసారి మన హాస్పిటల్కి వచ్చాను సార్, 30,000 ఖర్చు అయిందని కూడా అడిగిన తర్వాత సార్ నాకు జీతం పడుతుందా సార్, ఇప్పుడు తర్వాత మళ్ళీ నాకు పెళ్ళేది ఉందని కూడా అడిగిన తర్వాత జీతం రాదు, ఏమి రాదు అని కూడా అడిగిన తర్వాత కూడా నేను అడిగి తెలుసుకుంటా అని చెప్పారు. తెలుసుకున్న తర్వాత కూడా నాకు మళ్ళీ ఏం సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. నాకు దయచేసి డిపార్ట్మెంటు, గవర్నమెంటు నాకు స్పందించాలని చెప్పేసి, అది నేను అందరి కోసం చేశాను. నా సొంత పనికి కూడా నేను చేయలేదు. అందరూ గ్రామంలో కరెంట్ లేదని చెప్పి చేశాను. దయచేసి నాకు స్పందించగలరని వేడుకుంటున్నాను. అధికారులు వచ్చి
నన్ను విమర్శించి నా పరిస్థితి ఎలా ఉందో చూసి మీరు కూడా దయచేసి నేను వేడుకుంటున్నాను. నాకు భార్య ఒక పాప ఉంది, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నాకు కాళ్ళు చేతులు పని చేయడం లేదు, వాళ్ళకు కూడా రోజు ఇబ్బందిగా ఉంది. నా ఆర్థిక స్తోమత కూడా ఏమీ లేదు. నాకు న్యాయం చేయాలని చెప్పి అధికారులకు కోరుకుంటున్నాను. నాది పరిస్థితి బాగా క్షీణంగా ఉంది. కావున అధికారులు నన్ను వచ్చి చూసి నా పరామర్శించి ఎలా ఉందో చూసి, నాకు కాళ్ళు చేతులు పని చేయడం లేదు, నా పరిస్థితి బాగా క్షీణంగా ఉంది. కావున అధికారులు వచ్చి నాకు ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు భార్య ఒక పాప ఉంది, వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు జీతం పడాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు సుమన్ టీవీ ద్వారా వేడుకుంటున్నాను. సార్ కరెంటు అప్పుడు ఏమైంది? అప్పుడు ఆఫ్ చేశాము. ఆఫ్ చేసిన తర్వాత అది ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు, ఇండక్షన్ వచ్చి కింద పడ్డాను. ఎవరైనా ట్రాన్స్ఫర్ చార్జ్ చేసిరని చెప్పి మీకు అనిపిస్తుందా? అట్లా గిట్ట అనుమానం గిట్ట ఉందా? అలా అని ఏం లేదు. అక్కడ టవర్స్ ప్లస్ 33 kV లైన్స్ చాలా, ఒకదాని మీద ఒక లైన్ చాలా ఉన్నాయి. టచ్ అయ్యి ఇండక్షన్ వచ్చిందని వచ్చిందే చెప్పి అనుకుంటున్నాను. అక్కడ సంబంధిత కాంట్రాక్టర్ ఎవరు ఉంటే ఎక్కించిన వాళ్ళు ఎక్కించినప్పుడు ఎల్ఐ సారు ఉన్నారు. ఏం పేరు? ఫ్రాంక్లిన్ సార్ ఉన్నారు. ఎక్కించడం జరిగింది. కింద పడ్డానికి కూడా అతను కూడా సార్ కూడా లేడు, వెళ్ళిపోయాడు. అక్కడికి ఏ సారు ప్లస్ గంగాధర్ సారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నేను కింద పడ్డ తర్వాత ఫ్రాంక్లిన్ సార్ పిలిచారట. పిలిచిన తర్వాత సార్లు వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్ సారు పక్కకు కూడా లేడట, దూరం పోయి ఉన్నాడట. నాకు దగ్గరికి వచ్చి కూడా ఎలా ఉన్నాడని చెప్పేసి కూడా లేడట. అక్కడ భర్తీపూర్ గ్రామస్తులు ప్లస్ గంగాధర్ అన్న శ్రీకాంత్ వాళ్ళ కారులో ఎక్కించుకొని ఆది హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంటే ఇంత మరి మీకు కాళ్ళు వస్తాయి అని చెప్పి డాక్టర్లు ఏమని చెప్పారా? మళ్ళీ ఇట్లా వచ్చే అవకాశం? డాక్టర్ ఏమన్నాడంటే నీకు ప్రాణం ముఖ్యమా కాళ్ళు ముఖ్యమా అని చెప్పేసి అడగడం జరిగింది. కాళ్ళు వస్తే రావచ్చు, లేకుంటే లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. నాది 4 years కంప్లీట్ అవుతుంది మ్యారేజ్ అయితే. నా పేరు శ్రీహిత, నాకు ఒక పాప సంవత్సరంన్నర. తను పనిచేసి చాలా సంవత్సరాలు అవుతుంది. కాంట్రాక్టర్ బేస్డ్, గవర్నమెంట్ ఇంకా కాలేదు. చేస్తారు అని అన్నారు కానీ అంతలోపు ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది. ఎలాగైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నాకు ఎలాగైనా తన ద్వారా ఉద్యోగాలను ఇప్పించాలని, తనకు పింఛన్ ఇవ్వాలని. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. మా అత్తయ్య మామయ్య కూలి పని చేసుకుని బతికే వాళ్ళని. ఎలా అయినా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా భర్తకు నాకు ఒక దారి చూపించాలని అధికారులని కోరుకుంటున్నాను. ఎలాగైనా మాకు న్యాయం జరగండి అంతే సార్. మీరు ఇక్కడ చూస్తున్నారు సాంబార్ హరీష్ స్థితి చాలా దారుణంగా ఉంది. మీరు చూస్తున్నారు, ఆయన చెప్తున్నాడు నేను పోలెక్కినా అది కరెంట్ షాక్ ఎట్లా వచ్చిందో తెలియదు. మరి ఈ స్థితికి కారణమైనటువంటి ఏదైతే నేనైతే కాదు, డ్యూటీ అయిపోయిన తర్వాత నన్ను ఆ స్తంభం ఎక్కించారు, ఎక్కువని చెప్పి నన్ను డిమాండ్ చేసి ఎక్కించారు. మరి అధికారులు రాకపోవడము, వారు నాకు చూడకపోవడం అని చెప్పి నన్ను కనీసం పరామర్శించలేదు. వచ్చి ఇంతవరకు నాకు ఆర్థిక స్తోమత ఇవ్వాలి, నాకు పింఛన్ ఇప్పించాలి, నా భార్యకు ఉద్యోగం ఇప్పించాలని చెప్పి వారు చెప్తున్నారు. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు. మరి ఈ దయనీయ పరిస్థితికి ఎవరు కారణం అంటారు? ఇప్పుడు ఎవరు అసలు ఆయన పరిస్థితి కారణం ఎవరు? ఆయనను ఎవరు ఆదుకోవాలి? ఇప్పుడు అధికారులు ఆదుకోవాలన్నా, ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం ఆదుకోవాలన్నా? వారి పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవాలి? ఈరోజు ఒక
ఆయనకు ఒక భార్య ఉంది, ఒక చిన్న పాప ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఎవరు సాధాలి, ఎవరు వారిని చూసుకోవాలి? మరి ఇటువంటి పరిస్థితిలో ఆయన పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు మరి కనీసము మానవత్వం మరిచారా అధికారులు? మరి కనీసం చూడాలనిపించలేదా, వచ్చి అనిపించలేదా అధికారులు? మరి ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి మరి ఆయన ఇంటి కోసం చేశాడు ఆ పని. ప్రభుత్వం ప్రజల కోసం చేశాడు కదా పని. ప్రజల కోసం చేసినప్పుడు మరి అధికారుల తప్పిదము, మరి ఈ వాతావరణం తప్పిదము, మరి పరిస్థితుల ప్రభావము ఏదో కానీ ఆయన పడ్డటువంటి విషయం అంత దూరంకి వెళ్ళి ఎంతోమంది పడుతున్నారు. ఈ రోజుల ఎంతోమంది కాంట్రాక్టు లైఫ్లో జీవిస్తున్నారు. ఎవరికి పర్మనెంట్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ కాంట్రాక్టులు బేసిక్గా తీసుకోవడమే తప్పు. అసలు ఈ ప్రభుత్వాలు కాంట్రాక్టులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ ప్రజల్ని, ఈ అమాయక యువకుల్ని అసలు ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది వారి యొక్క పరిస్థితి చూసి మరి దయ లేకుండా ఇంత హీనంగా, ఇంత బాధగా వారిని వదిలిపెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది. మరి ఈ సందర్భం ఎవరికైనా రావచ్చు. రేపు పొద్దుల కాంట్రాక్ట్ ఉన్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉండద్దు అని చెప్పి నేను చెప్తున్నాడు. ఇక్కడ నాలాగా ఎవరికి కావద్దు, మరి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంతోమంది పోర్లు ఎక్కే వాళ్ళు ఉన్నారు. రోజు వందల మంది ఎక్కుతారు పోర్లు. మరి ఈ పోర్లు స్తంభాలకి వెళ్ళి ఎంతోమంది పడుతున్నారు. మరి వారి పరిస్థితి ఏంది? వారికి పర్మనెంట్ కాదు, సాలరీస్ రావు. మరి ఏంది పరిస్థితి? పడ్డ తర్వాత వాళ్ళకు కాలు తిరుగుతుంది, చేతి తిరుగుతుంది. వారు చనిపోయే పరిస్థితి కూడా చాలా సందర్భాలు ఉంటాయి. మరి అధికారులు మీరు స్పందించాల్సి ఉంటుంది, వారికి పింఛన్ ఇప్పాల్సి ఉంటుంది, మరి ఏదో చేయాల్సి ఉంటుంది వాళ్ళకు సహాయం. మరి చేయకుండా మరి ముఖం చాటేస్తే ఎవరు వాళ్ళని చూసేది అని చెప్పి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు.